వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. ఉసిరికాయలంటే బాగా నాలా పిచ్చున్నోళ్ళు, లేదు అనుకుంటే ఎవరైనా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఈ ఆమ్ల మురబ్బా అనేది ఒక మంచి చాయిస్ అనమాట. ఎందుకంటే ఆమ్ల మనకి ఈ సీజన్లో బాగా ఎక్కువ దొరుకుతాయి. సో మనం ఊరబెట్టుకొని తినొచ్చు, లేదంటే ఇలా మురబ్బా కానీ ఇంకేదైనా సాల్టెడ్ లాగా కూడా చేసి స్టోర్ చేసుకొని తర్వాత కూడా తినొచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఈ వీడియోలో ఆమ్ల మురబ్బా బెల్లంతో ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే చూసారు కదా, నేను 250 grams ఆఫ్ ఆమ్లా తీసుకున్నాను. ఉసిరికాయలు కొండ ఉసిరికాయలు అంటారు కదా, సో అవి అనమాట. ఇవి ఒక 250 grams తీసుకొని చక్కగా వాటిని వాటర్లో వాష్ చేసేసుకోవాలి. తర్వాత వాటిని స్టీమ్ పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఒక బౌల్లో వాటర్ వేసుకొని దానిపైన మీకు స్టీమ్ పట్టుకోవడానికి జల్లెడ్లా ఉండేది ఏదైనా పెట్టుకొని దాంట్లో వేసేసి దాన్ని క్లోజ్ చేసేయండి ఆ లిడ్ని. సో దట్ వేపర్ వెళ్ళిపోకుండా అక్కడ నీట్గా కుక్ అవుతాయి. ఈలోపు మీరు 250 grams ఆఫ్ ఆమ్లా తీసుకుంటే ఒక 250 grams లేదంటే 200 grams ఆఫ్ జాగరీ కూడా సరిపోతుంది. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఇదే, ఏం మారదనమాట. సో చూసారు కదా, నేను ఇక్కడ చిన్న స్పేస్ కాబట్టి ఉసిరికాయలని వెనక్కి ఉండిపోయిన ముందుకి పెట్టాను. కొంచెం సేపటికే చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది, కలర్ కూడా మారిపోయింది మనకి. ఇలా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, నైఫ్ కానీ ఫోర్క్ కానీ పెట్టుకుంటే ఈజీగా పియర్స్ అవుతుంది అనమాట. సో ఉడికించిన ఉసిరికాయలని పక్కకు తీసేసుకొని పీసెస్ లాగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఒక ఆమ్లా మొత్తం అలానే ఉంచేసుకోవచ్చు. నేనైతే ఈ ఉసిరికాయ అనేది రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అనమాట. సో మనం పిల్లలకు కూడా ఇలా బెల్లంతో చేసిన మురబ్బా అయితే పిల్లలకు కూడా డైలీ ఒక పీస్ ఇస్తే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. సో అందుకని నాకు ఇది ఈజీగా యాక్సెస్ ఉంటుందని చెప్పి ఇలా ముక్కలుగా చేశాను. కానీ నిజానికి వాడు తింటాడో లేదో నాకు తెలియదు. నాకైతే మాత్రం ఉసిరికాయ ఎంత పిచ్చి అంటే పచ్చి కూడా నేను సాల్ట్ పెట్టుకొని తినేస్తాను. సో చూసారు కదా, అలా ముక్కలు చేసి పెట్టుకున్న ఉసిరికాయ ఏదైతే ఉందో దాన్ని ఆ బెల్లంతో పాటు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకుందాన్ని ఏంటంటే ప్యాన్ పెట్టేసుకొని ఆ రెండు ఒకసారి మీడియం ఫ్లేమ్లోని బాగా కుక్ చేసుకోవాలి. దీన్ని తీగ పాకం వచ్చేంత వరకు కూడా దీన్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి మీకు తీగ పాకం వచ్చేసిందంటే పక్కన పెట్టేసుకొని దాన్ని చల్లారి పెట్టేసుకొని ఒక దేంట్లోకైనా కంటైనర్లోకి తీసేసుకోవచ్చు. మీకు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు ఒక పించు, లేదంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. నేనైతే ఒక పించు పెప్పర్ పౌడర్ వేసుకున్నాను అనమాట. చూసారు కదా, నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.